రైట్ బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్షీల్డ్ క్రాక్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీకేపల్లి పోలీసుల విచారణకు హెలికాప్టర్ పైలట్, కో పైలట్ హాజరయ్యారు. ఆల్మోస్ట్ 2 గంటల నుంచి వారిద్దరిని విచారిస్తున్నారు. ఈ నెల 8న జగన్ ను హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లి తీసుకెళ్లారు. ల్యాండ్ అయిన వెంటనే వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ అయితే వెళ్లిపోయారు. జగన్ పర్యటన రోజు జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. రేఖ, మాజీ సీఎం జగన్ ఈ నెల 8న రాప్తాడు పర్యటన పూర్తిగా వివాదాస్పదంగా మారింది. అయితే హెలిప్యాడ్ వచ్చేటప్పుడు హెలికాప్టర్లు వచ్చిన ఆయన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్డు మార్గంగా ప్రయాణించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందులో మాజీ సీఎం జగన్ భద్రతపై రాజీ పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీపై విమర్శలు కూడా వచ్చాయి. కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా కూడా పోలీసులపై కూడా విమర్శలు రావడంతో దీన్ని పోలీసులు పూర్తిగా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఆ రోజు పైలట్ ఎవరైతే చాపర్ నడిపారో ఆ పైలట్ ఇద్దరిని కూడా ప్రస్తుతం లోపల విచారణ చేస్తూ ఉన్నారు. వారిద్దరు లోపల కూడా 20 ప్రశ్నలకు పైగా వారిపై దర్యాప్తు జరుపుతున్నట్టు మాకు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా విండ్ షీల్డ్ క్రాక్ అయినా సరే మీరు ఎందుకు ఫ్లై చేశారు చాపర్ అంటూ కూడా ప్రశ్న అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రశ్న మొత్తం అన్ని కూడా వీడియో రికార్డింగ్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా, అయితే లీగల్ గా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పూర్తిగా వారిని వీడియోగ్రఫీ ద్వారా విచారణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు పూర్తి కీలకంగా మారున్నారు. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా ఎందుకు ఫ్లై అయ్యారంటే అక్కడ డిఎస్పీ అనుమతి లేకుండా కూడా వీవీఐపీ వచ్చినప్పుడు కానీ ఆ డిఎస్పీ అనుమతి తీసుకుని ఫ్లై కావాలి. అనుమతి లేకుండా కూడా ఎవరికి చెప్పకుండా మీరు ఎందుకు వెళ్ళారు, అదేవిధంగా డెస్టినేషన్ పాయింట్ కాకుండా అయితే బెంగళూరు నుంచి చాపర్ వచ్చింది, అక్కడి నుంచి అక్కడికి కాకుండా మనం వేరే చోటుకి ఎందుకు వెళ్ళింది చాపర్ అనేది కూడా తెలియచ్చు. అయితే ముఖ్యంగా ఇంజనీర్ రాకుండా కూడా ఏదైతే చాపర్ ఉందో, చాపర్ డ్యామేజ్ అయిన చాపర్ ఇంజనీర్ రాకుండా కూడా ఫ్లై కాకూడదు. ఆ రూల్స్ లో ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆ ఇంజనీర్ లేకుండా కేవలం మీ ఇద్దరు ఎందుకు తీసుకెళ్ళాలంటూ కూడా పలు ప్రశ్నలు కూడా డిఎస్పీ ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ కూడా క్వశ్చన్స్ అడుగుతూ సుమారు 2 గంటల కూడా విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో పలు కీలక విషయాలు కూడా వెల్లడించాలని తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా మీడియాగా బయట రాకుండా పోలీసులు కూడా పూర్తిగా వారిని చేస్తున్నారు. అయితే మరో గంట 2 గంటలు కూడా విచారణ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఆ ఇద్దరు ఏదైతే పైలట్, కో పైలట్ అనిల్ కుమార్, శ్రేయస్ జైన్ ఉన్నారు, వీరిద్దరు కూడా ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఆ విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే లీగల్ గా ఇబ్బందులు రాకుండా కూడా ఫ్యూచర్ లో ఏమన్నా చెప్పినా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా వీడియోగ్రఫీ పూర్తిగా వారిని వీడియోగ్రఫీ చేస్తున్నారు. అయితే విచారణలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో కేసులు నమోదు చేసేందుకు కూడా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన సమాధానాల ద్వారానే కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.